జేఈ రిజల్ట్స్ చూసి భయపడుతున్నారా? టెన్షన్ వద్దు. మీ కలలకి, మీ భవిష్యత్తుకి కావాల్సిన అసలైన భరోసా మా బాధ్యత. సరైన గైడెన్స్ మరియు పక్కా ప్లానింగ్ ఉంటే విజయం మీ సొంతం. పూర్తి విశ్లేషణ మరియు సొల్యూషన్స్ కోసం జేఈ రిజల్ట్స్ వచ్చేటువంటి సమయం అయితే ఆసన్నం అయిపోయింది. మరికొన్ని గంటల్లో ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ సమయంలో పిల్లల కన్నా కూడా ఎక్కువ మంది తల్లిదండ్రులు టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఆశలు లేదా ఆశయాలని పిల్లల మీద ఎప్పుడు తల్లిదండ్రులు మోపడం అనేది అత్యంత సహజమైనటువంటి విషయం. ఈ సందర్భంలో రెస్పాన్స్ షీట్ చూసుకున్నటువంటి పేరెంట్స్ దగ్గర 60-70% మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మెయిన్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ వీడియోస్ని కంపల్సరీ ఫాలో అయితే మీరు పిల్లల్ని ఏమి అనడానికి సిద్ధపడద్దు. ఇది ఫస్ట్ అండ్ ప్రైమరీ కండిషన్. ఏ సిచ్యువేషను, ఎందుకంటే ఇది ఒక రన్నింగ్ రేస్ లాంటిది. ఈ రన్నింగ్ రేస్లో అందరూ విజయం సాధించాలని ఏం రూల్ లేదు. మోరోవరు ప్రపంచంలోనే ద మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ జేఈ మెయిన్స్ 100 మంది రాస్తే కేవలం 0.86% అంటే 1% కంటే తక్కువ మంది విజయం సాధించేటువంటి ఎగ్జాము. మిగిలిన 99 మందికి ఫెయిల్యూర్ అనేది తప్పదు. కాబట్టి సక్సెస్ సాధించి సెలబ్రేషన్ చేసుకునేటువంటి విద్యార్థులు తల్లిదండ్రుల సంఖ్య 1% ఉంటే బాధతో నిర్వేదంతో ఉండేటువంటి వాళ్ళ సంఖ్య 99% ఉంది. కాబట్టి వాళ్ళని అడ్రస్ చేస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే మీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో మరో కొన్ని గంటల్లో మీకు వస్తున్నారు కాబట్టి విద్యార్థుల కంటే తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి టెన్షన్ ఏందో, మేనేజింగ్ ద యాంగ్జైటీ బిఫోర్ ద అనౌన్స్మెంట్. సో మీరు బీపీ షుగర్లు కానీ ఉంటే మంచిగా ట్యాబ్లెట్ అయితే వేసుకోండి. పిల్లలపై ఒత్తిడిని తగ్గించండి. పేరెంటింగ్ గైడ్ ఏంటంటే రిజల్ట్ స్ట్రెస్ అనేది మీతో పాటు, ఎందుకంటే పిల్లలంటే మీ ఆశయాలని ఆలోచనల్ని నెరవేర్చడానికి వాళ్ళు ఎంతో శ్రమపడి చదివి ఉంటారు. కానీ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఫలితం 1% మందికి మాత్రమే అనుకూలంగా, 99% మందికి అననుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 99% మంది లో మార్క్స్ అనేవి వచ్చినంత మాత్రాన ఇది జీవితానికి ఒక ఎండ్ కార్డ్ అయితే కాదు. దీనికి మరిన్ని ఎన్నెన్నో అవకాశాలు వాళ్ళకు కూడా ఉంటాయి. సో ఎగ్జామ్ ఫెయిల్యూర్కి సంబంధించినటువంటి మోటివేషన్ పిల్లల్లో మీరు నింపే ప్రయత్నం చేయండి తప్ప మీరు టెన్షన్ పడి వాళ్ళని టెన్షన్ పెట్టద్దు. ఎందుకంటే ఆ ఎగ్జామ్లో ఏ సిచ్యువేషన్ వచ్చిందో, ఆ అబ్బాయి ఎందుకు రాయలేకపోయాడు అనాలిసిస్ చేసుకుందాం. సో మీకు 60-70 మార్కుల కన్నా తక్కువ వచ్చినట్లయితే మీరు ఎంసెట్ లేదా ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టండి. లేదంటే ఒక 80% పర్సెంటైల్ ఉండి మీరు ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళైతే, సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే ఇంకొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నా కూడా ఏప్రిల్ సెషన్స్లో మీరు అద్భుతాలు చేసేదానికి ప్రయత్నాలు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. సో మీకు ర్యాంక్ ప్రెడిక్టర్ అనేది ఉందండి. సో మన దగ్గర మీకు వచ్చేటువంటి ఏదైతే ఉందో అది పర్సెంటైల్ రూపంలో వస్తుంది. దాన్ని మాకు ర్యాంక్ ప్రెడిక్టర్ ఉపయోగించి మీరు దాన్ని ర్యాంక్గా మార్చుకొని అక్కడి నుంచి కాలేజ్ ప్రెడిక్టర్ ఉంటుంది మాదే. సో మీరు దాంట్లో కానీ వెళ్ళినట్లయితే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందో తెలిసిపోద్ది. ఒకవేళ రాదు అనుకున్నప్పుడు ఏదైతే ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో, విఐటి కానీ, ఎస్ఆర్ఎం కానీ, అమృత కానీ, మణిపాల్ కానీ, కామెడికే కానీ, ఎంసెట్ కానీ, సో ఆ ఎంసెట్ వీటికి సంబంధించినటువంటి గైడెన్స్ని మీరు పొందండి. సో ఇంజనీరింగ్ బ్రాంచ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్. సో దీంట్లో ఎండ్ కార్డులో నేను మీకు క్లియర్గా ఎన్ని రకాలైనటువంటి బ్రాంచ్లు ఉన్నాయి, ఏ రకమైనటువంటి బ్రాంచ్ తీసుకుంటే ఎటువంటి ఉంటుందనేది నేను ఈ వీడియోలో మనం చేసినటువంటి వీడియోని కూడా మీకు ఒకసారి పెడతాను. దాన్ని కూడా ఒకసారి చూడండి. అదేవిధంగా మీరు 100 సీట్లు ఏ కాలేజీలో ఉంటే దగ్గర 30-50% సీట్లు మేనేజ్మెంట్ కోటాలో కూడా ఉంటాయి. సో ఎన్ఐటీలో మొత్తం కలిపి మనకు ఉండేది, ఎన్ఐటీలు తర్వాత ఐఐటీలు జిఎఫ్టీఏలో అన్నీ కలుపుకున్న సిఎస్ సీట్లు ఒక 10-15 వేల కన్నా ఎక్కువ లేదు. రాసేటువంటి 14 లక్షల మందిలో ఉన్నదే 1% సీట్స్ ఆ సిఎస్సి ఫ్యామిలీలో. కాబట్టి అవి రానంత మాత్రాన మేనేజ్మెంట్ సీట్స్ అవకాశం ఉంది. ఎవరైతే ఆర్థికంగా స్తోమత ఉందో, పిల్లలకి పెట్టాలని వారు నిర్ణయించుకుంటారో వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం. వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సినటువంటి సమయం. ఎవరు డెసిషన్ తీసుకోవాలి? 80% తక్కువ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో ఇక వాళ్ళు వేరే దానికోసం పెద్దగా ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మంచి కాలేజెస్లో సీట్లు అయిపోతాయి కాబట్టి వాళ్ళ వరకు డెసిషన్ తీసుకోండి. 80-100 మధ్యలో ఉండి బార్డర్ లైన్లో ఉంటారో వాళ్ళు రెండో సెషన్ కోసం మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మీరు ప్రయత్నాలు చేయండి. సో ఈ జోసా కౌన్సిలింగ్ అనేది మొత్తం 8 దశల్లో ఉంటుందండి. జోసా కౌన్సిలింగ్ వీడియో నేను సపరేట్గా చేస్తాను. కానీ సో మీకు వచ్చినటువంటి ర్యాంకు, మీ కాలేజీ, ఈ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ గైడెన్స్ అండ్ హెల్ప్ లైన్స్ మా దగ్గర ఏదైతే మీకు స్క్రోల్ అవుతుందో ఈ నెంబర్ కానీ మీకు కాల్ చేసినట్లయితే మీకు కొంతమేరకు మేము గైడ్ చేస్తాము. సో ఫుల్ ప్లెడ్జ్డ్గా గైడెన్స్ కోసం మీరు కావాలనుకున్నట్లయితే మాది పెయిడ్ సర్వీస్ ఉంది, మీరు దాంట్లోకి రావచ్చు. లేదా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తుంటాను. మీ ఆర్థిక స్తోమత కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల మీరు రాలేకపోయినట్లయితే సో మేము ఇచ్చేటువంటి సర్వీసెస్ను నార్మల్గా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో చాలామంది పేరెంట్స్ పర్టికులర్గా విద్యార్థులు
చాలా ప్రామిసులు చేస్తుంటారు. ఇక్కడ ఇది ఒక గంభీరమైనటువంటి విషయం. ద బిగ్ డెసిషన్ డ్రాప్ ఇయర్ తీసుకోవాలి. ఈ రాత్రికి రాత్రి ఏం జరుగుతుందంటే 11వ తారీఖు రాత్రి 1 గంటప్పుడు చేతిలో చేసుకొని చాలా ప్రమాణాలు జరుగుతాయి. గత సంవత్సరంలో కూడా ఇలా జరుగున్నాయి, అంతకుముందు సంవత్సరాలు కూడా ఇలా జరుగున్నాయి. ఎవరైతే తక్కువ పర్సంటేజ్ వచ్చినటువంటి విద్యార్థులు ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాల మేరకు కష్టపడలేకపోయినామనేటువంటి ఒక బాధతో మమ్మీ డాడీ తప్పనిసరిగా నేను లాంగ్ టర్మ్ తీసుకున్నైనా సరే నేను చేసి చూపిస్తాను అనేది ఈ 99% ఫెయిల్యూర్ అయినటువంటి విద్యార్థుల్లో ఒక 30% మంది పైనే విద్యార్థులు ఈ రకమైనటువంటి ఒక రాంగ్ డెసిషన్ తీసుకునేటువంటి ప్రమాదం ఉంది. విద్యార్థులారా, తల్లిదండ్రులారా, అయితే ఈ రాంగ్ డెసిషన్ వల్ల ఎన్ని ఉపద్రవాలు జరుగుతాయో ఈ 25 ఏళ్లలో నేను కళ్ళారా చూశాను. సార్ మావాడు దగ్గరకు వచ్చాడు, ఖచ్చితంగా సాధిస్తాడు అనుకున్నటువంటి ప్రతి సందర్భంలో ఆ విద్యార్థి ఫెయిల్ అయినటువంటి స్టోరీసే ఉన్నాయి. దయచేసి ఫెయిల్యూర్ తప్ప సక్సెస్ రేటే లేనటువంటి లాంగ్ టర్మ్ జోలికి వెళ్ళొద్దు. సో ఒత్తిడిలో, ఒక బలహీన క్షణంలో లేదా ఒక బలహీనమైనటువంటి ఒక బాధలో పిల్లలు ఎవరైనా కానీ అలాంటి మాట చెప్పినా ప్రస్తుతానికి ఓకే చెప్పండి తప్ప తర్వాత రోజు లేకపోతే ఒక వారం తర్వాతో లేదా జేఈఈ సెషన్ 2 అయిపోయిన తర్వాతో కూర్చొని పెట్టి నాన్న మనం లాంగ్ టర్మ్కి వద్దు, నీకు వచ్చినటువంటి ర్యాంక్తో సర్దుకుందాం లేదా మేనేజ్మెంట్ సీటుకి పోదాం. లాంగ్ టర్మ్ పోయినందువల్ల చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ 0 ఉంటుందని చెప్పేసి విద్యారంగంలో ఉన్నటువంటి అనేక మంది చెప్తున్నారు. కాబట్టి మనం దాన్ని అనుసరించి పోదాము అని పిల్లవాడిని కన్విన్స్ చేసి ఏదో ఒక కాలేజీలో గ్యాప్ ఇయర్ తీసుకోకుండా తీసుకొచ్చి జాయిన్ చేయటం అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. వేణుగోపాల్ రెడ్డి అట్లే చెప్తుంటాడు, మనం ఒక ట్రయల్ వేసి చూద్దాం. ట్రయల్ వేసి చూడబోయే ముందు ఎవడైనా సరే మీ కుటుంబంలో కానీ, మీ బంధువర్గంలో కానీ, మీకు తెలిసిన వాళ్ళలో కానీ, లేదా మీ లెక్చరర్కి తెలిసిన వాళ్ళలో కానీ లాంగ్ టర్మ్ తీసుకొని సక్సెస్ అయినటువంటి పర్టికులర్గా ఎంపీసీ ఫీల్డ్లో, బైపీసీలో దట్ ఈజ్ ఓకే. బైపీసీలో లాంగ్ టర్మ్ 1, 2, 3 ఎన్నైనా తీసుకోవచ్చు, ఎందుకంటే అది ₹1,00,00,000 ముచ్చట. బీటెక్ అనేది 10 లక్షలు 15 లక్షల రూపాయలు అయితే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుందండి. దాని గురించి మళ్ళీ గ్యాప్ ఇయర్ తీసుకుంటే మావాడు ఎన్ఐటీ తప్ప ఇంకెక్కడ చదవని అంటున్నాడు, మావాడు టాప్ 5 కాలేజీలు తప్ప ఇంకెక్కడ చదవని అంటున్నాడు. ఇటువంటివన్నీ వస్తూనే ఉంటాయి ఇప్పుడు. సో మీరు కూడా చేతిలో చేయండి, సరే అని చెప్పండి. సర్దుమ అడిగిన తర్వాత సర్ది చెప్పండి. వీలు కాకపోతే కెరియర్ గైడెన్స్ తీసుకొని మా దగ్గరికి రండి. దానివల్ల జరిగేటువంటి నష్టాలని నేను సవివరంగా అనేక వీడియోలు గతంలో కూడా చేసినాను, తర్వాత కూడా చెప్తాను. సో ఇదైతే వెరీ వెరీ సీరియస్ కన్సర్న్ అండి. ఎవరు గ్యాప్ ఇయర్ తీసుకోవచ్చు. నేను 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా నానా బాధలు పడి 4 గోడల మధ్యలో నలిగిపోయి నా స్పోర్ట్స్ ఆడకుండా, నా కలర్స్ లేకుండా, నా జీవితం ఎటు కాకుండా నేను పోయి 4 గోడల మధ్యలో చదువుకున్నాను. నాకు ఈ జీవితం వద్దు, ఐ విల్ ఎంజాయ్ ఫర్ 1 ఇయర్, ఓకే హ్యావ్ గ్యాప్ ఇయర్, నో ప్రాబ్లం. లేదు మా డాడీకి ఏదో బిజినెస్ ఉంది, నేను దాంట్లో కొంచెం మెళకువలు నేర్చుకొని, కొంచెం లోకజ్ఞానం తెలుసుకొని, లేదా వరల్డ్ ట్రిప్ పోయి వచ్చేసి, లేదా భారతదేశాన్ని ఒకసారి చూసి వచ్చేసి తర్వాత నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతాను, దట్ ఈజ్ ఆల్సో సూపర్ అండ్ ఓకే. కానీ నేను ఎన్ఐటీ కొడతాను, ఐఐటీ కొడతానని చెప్పేసి ఈ ప్రామిసులు చేసి మీరు దిగినారంటే మాత్రం బుడదగుంట్లో దిగినట్టే, ఇదైతే క్లియర్. సో ఈరోజు సాయంత్రం ఏదో ఒక టైంకి, లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఒక లైవ్లోకి వచ్చేసి మీకు వీలైనంత వరకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఆ లైవ్ని అయితే తప్పనిసరిగా అటెండ్ చేయండి. ఈ లైవ్లో లాంగ్ టర్మ్ సంబంధించినటువంటి పంచాయతీ పెట్టద్దు. లాంగ్ టర్మ్ అనేది అట్టర్ ఫెయిల్యూర్ స్ట్రాటజీ. మీరు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నో వే, అది బ్లెండర్ మిస్టేక్. మీ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పిన ఆ ప్రిన్సిపాల్ కూడా ఒక అకాడమిషియన్ అయి ఉంటాడు, కానీ ఒక సైకాలజీ ఎంతో కొంతమేర తెలిసిన వ్యక్తిగా పిల్లవాడిని ఆగమం చేసేటువంటి పంచాయతీ తప్ప మరొకటి కాదు అది. సో స్టే కామ్, యువర్ సక్సెస్ ఈజ్ అవర్ గోల్. ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్, కాంటాక్ట్ ఫర్ కెరియర్ కౌన్సిలింగ్. హైదరాబాద్లో బెస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మంచి కాలేజీలో మేనేజ్మెంట్ అడ్మిషన్ చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడైతే ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతారో, ఏ కోర్సులో అయితే ఫిట్ అవుతారో, ఒక సైకోమెట్రిక్ ఎనాలిసిస్ ద్వారా ఒక సైంటిఫిక్ పద్ధతిలో విశ్లేషణ చేసి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు, మీకు ఆర్థికంగా వెసులుబాటు అయినటువంటి పరిస్థితుల్లో అడ్జస్ట్మెంట్ చేసి అటు మీకు మీ పిల్లవాళ్ళకి ఆశల విషయంలో కానీ ఆలోచనల విషయంలో కానీ మ్యాప్ చేస్తూ మంచి కాలేజీని ఎంచుకునేటట్టు చేయడంలో ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్కి 25 ఏళ్ళ అనుభవం ఉంది. సో మీరు ఈ యొక్క సర్వీస్ని తీసుకోండి, డిస్కస్ చేయండి. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్లో మేము 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తాం.
మీరు అందుకోలేనటువంటి పేరెంట్స్ అయితే కొంచెం టుట్ఫోట్గా వీడియోస్ ఉంటాయి, వాటిని కన్సాలిడేట్ చేసి ఒక దగ్గర నోట్స్ రాసుకొని మీ సొంతంగా అయినా ప్రయోగం చేసుకోండి తప్ప ఎక్స్పర్ట్స్ గైడెన్స్ లేకుండా మనం ముందుకెళ్తే చుక్కాని లేని నావలెక్క, మ్యాప్ లేనటువంటి మనిషిలాగా, ప్లానింగ్ లేనటువంటి మనిషిలాగా ముందుకు పోవద్దని తెలియజేసుకుంటూ వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కితే ఈరోజు సాయంత్రం నుంచి మరో 48 అవర్స్ వరకు ఈ జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అప్డేట్స్ పుంఖానుపుంఖాలుగా ఎడ్యునైన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. సో ఈ యొక్క అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా క్యాచ్ చేసుకోవాలనుకున్నట్లయితే బెల్ బటన్ నొక్కండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.